జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి తన శిష్యులను చూసి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి యేసుక్రీస్తు వెళ్ళి తాను ఏకాంతముగా కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన రక్తము చెమట రక్తముగా కారినట్టుగా మనం చూస్తాం. యేసు వచ్చి చూస్తే శిష్యులందరూ కూడా నిద్రపోతా ఉన్నారండి. వాళ్ళని లేపి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఒక్క గడి అయినా మీరు మెలకువగా ఉండలేరా? వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ నిద్రపోతూ ఉంటే, సీమోనో, ఒక్క గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేవా? శోధనలో ప్రవేశించకుండా, సైతానుకు లొంగకుండా మీరు ఉండాలి అంటే ప్రార్థనే ఆధారం. ప్రార్థన చేశారా? చేయలే. ఫలితం ఏమిటి? ఏమన్నాడు పేతురు? యేసయ్యా, నీకోసం ప్రాణమైన ఇచ్చేస్తా, ఏమనుకుంటున్నావో అని అంటే, పేతురు, ప్రాణం ఇస్తానంటున్నావు కానీ నేను ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతా అని అంటే, లేదు ప్రభువా, అబద్ధం ఆడే ప్రసక్తి లేదు, నీకోసం ప్రాణం ఇచ్చేస్తా. ఆశ అయితే ఉంది ప్రాణం ఇవ్వాలని చెప్పి, కానీ ఇవ్వగలిగాడా? లేదండి. కారణం ఏమిటి? తను ఏ ఆశ కలిగి ఉన్నాడో, ప్రభు కొరకు ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేయగలిగాడా? చేయలేకపోయాడు. కారణం ప్రార్థన జీవితం లేదు కాబట్టి. ఇక్కడ కూర్చున్న సేవకులమైన మనం కావచ్చు, ఆత్మీయులమైన మనం కావచ్చు, ఆశ ఉందే ప్రభు కోసం రోషం కలిగి జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ప్రార్థనా పరులుగా జీవించాలి, అన్ని విషయాల్లో విజయం సాధించాలి. ఆశ అయితే ఉంది, కానీ ఎందుకు మన జీవితంలో విజయం సాధించలేకపోతున్నాం? కారణం తెలుసా? ఆశకు తగినటువంటి ప్రార్థన కరువైంది కాబట్టి. ప్రాణం ఇచ్చేస్తాను ప్రభు అని పేతురు అంటే, పేతురుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పారు, ప్రాణం ఇచ్చేస్తాం, ప్రాణం ఇచ్చేస్తాం, ప్రాణం ఇచ్చేస్తాం. గంట సేపు ప్రార్థన చేయటం కష్టం అంటారా, ప్రాణం ఇవ్వడం కష్టం అంటారా? చెప్పండి. వాళ్ళకి ఏది కష్టమైందో తెలుసా? ప్రార్థన చేయటమే కష్టమైంది. ఈరోజు సేవకులమైన మనకు అన్నిటికంటే బహు కష్టమైంది ఏంటో తెలుసా? మోకరించటం, ప్రార్థన చేయటం. ఆ రోజు పేతురును చూసి ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేమా? హైదరాబాద్ వచ్చిన తర్వాత కల్వరీ హౌస్ అని చెప్పి ఒక హౌస్ తీసుకున్నాం. ఆ హౌస్లో నాకు చిన్న బెడ్రూమ్ ఉండేది. ఆ బెడ్రూమ్లో నేను బెడ్ పక్కనే గోడ మీద ఈ మాట రాసుకున్నాను, సతీషు, ఒక్క గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేవా అని నేను రాసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే అది చూసిన ప్రతిసారి ఒకవేళ నేను సోమరిగా పడుకుంటా, నేను ప్రార్థన చేయకుండా, అది నన్ను మెలకువను ఇస్తుందని చెప్పి నా గోడ మీద వచ్చిన వెంటనే కనిపించే విధంగా రాసుకున్నాను. సేవక, అలాగే ఆత్మీయ సహోదరి సహోదరులు, మనం చేసే పనిలో, ప్రయత్నంలో, పరిచర్యలో విజయం సాధించాలంటే ప్రార్థన అత్యవసరం. ప్రార్థన చేయలా. రోమా సైనికులు వచ్చేశారు, అలాగే అధికారులు వచ్చేశారు, యేసును పట్టుకున్నారు. ప్రాణమిస్తానన్న పేతురు ఏమయ్యాడు చెప్పండి? ప్రాణమిస్తాము అన్నటువంటి శిష్యులు ఏమయ్యారో చెప్పండి? యేసయ్యను విడిచిపెట్టి పారిపోయారండి. ఎందుకు పారిపోయారు వాళ్ళు? ప్రభు ముందే చెప్పాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనను జయించండి. వీళ్ళు శోధనను జయించగలిగిన ప్రార్థన వారిలో లేదు కాబట్టి అక్కడ ఓడిపోయారు. అంతకుముందు సేవలోనూ ఓడిపోయారు. పరిచర్యలో మనం విజయం సాధించాలి అని అంటే ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఓ రోజు ఒక చక్కగా పాటలు పాడే గాయకుడు ఒక కచేరీ ఏర్పాటు చేశాడు. అద్భుతంగా కీర్తనల సాంగ్స్ పాడాడు. చివరిగా కాపరి కీర్తన పాడతాను అని చెప్పి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే పాట పాడాడు. పాట పాడుతున్నప్పుడు అందరూ చాలా చప్పట్లు కొట్టారు. కొంతమంది డ్యాన్స్ చేశారు, కొంతమంది విజిల్స్ వేశారు. ఆ హాల్ అంతా కూడా ఉరుతులొంగిపోయింది ఆ పాట పాడుతుంటే. ఆ పాట అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన్ని పిలిచి,
ప్రార్థన చేయండి, ముగింపు ప్రార్థన చేయండి, ఆశీర్వాదం ఇవ్వండి అని అంటే ఆ పెద్ద ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ పైకి వచ్చాడు. వచ్చినప్పుడు అందరిని చూసి ఒక్కసారి లేచి నిలబడతారా అన్నాడు. అందరు లేచి నిలబడ్డారు. అదే యెహోవా నా కాపరి అనే పాట మనం పాడదామా అని చెప్పి ఆ పెద్ద ఆయన యెహోవా నా కాపరి అనే పాట పాడుతూ ఉన్నాడు. హాలంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. కేరింతలు లేవు, చప్పట్లు లేవు, ఏలలు లేవు, గంతులు లేవు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ పెద్ద ఆయన యెహోవా నా కాపరి అనే పాట పాడుతూ ఉంటే అక్కడున్న ప్రజలకు తెలియకుండానే కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మతోనూ సత్యంతోనూ ప్రభు సన్నిధిని అనుభవిస్తూ కన్నీళ్లతో ఆ పాటను పాడారు. పాట అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఆశీర్వాదం ఇచ్చేసి ఆ పెద్ద ఆయన పక్కన కూర్చుంటే ఈ పాటలు పాడేటటువంటి ఈ కీర్తనకారుడు పెద్ద ఆయన పక్కన కూర్చొని, అయ్యా మీరు పాడిన పాటే నేను పాడాను, నేను పాడినప్పుడేమో గంతులు వేశారు, చప్పట్లు కొట్టారు, మీరు పాడితేనేమో కన్నీళ్లు కార్చారు, హృదయపూర్వకంగా ఏడ్చారు, ఏమిటి డిఫరెన్సు అని అడిగాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పాడు, నీకు కాపరి పాట తెలుసు, నాకు ఆ కాపరే తెలుసు. కాబట్టే నేను పాడినప్పుడు ఆ కాపరి నాకు తెలుసు కాబట్టి ఆ పాట నేను పాడుతున్నప్పుడు ఆ కాపరి ప్రతి హృదయాన్ని స్పర్శించాడు, ప్రతి హృదయాన్ని దర్శించాడు. సహోదరి సహోదరులు, మనలో కొంతమందికి కేవలం పాటలు తెలుసు, కొంతమందికి ప్రసంగాలు మాత్రమే తెలుసు. కానీ ప్రశ్న, ఆ ప్రభువు తెలుసా? నిజంగా ప్రభువును మనం ఎరిగి ఉన్నట్లయితే మనం శూర కార్యాలు చేస్తాం. మన జీవితము అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రశ్నించుకుందాం, సేవ చేస్తున్న మనం సేవకు తగినటువంటి ప్రార్థన, సేవకు తగినటువంటి వాక్య పఠన, సేవకు తగినటువంటి సాక్ష్యం, పరిశుద్ధత కలిగి ఉన్నామా? లేకుండా పరిచర్య చేస్తే చేతకాని వారిగా మిగిలిపోతాం. విలువైన సందేశాన్ని నేను విన్నాను. ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు ప్రభువుతోనే నేను ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రభువుతోనే నా ప్రయాణాన్ని ముగిస్తాను. నా ప్రతి ప్రయత్నాన్ని ప్రభుతోనే ప్రారంభిస్తాను. ప్రభు లేకుండా, ప్రభు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను, ఏమీ చేయను. ప్రభువా నువ్వే తోడుగా ఉండాలి. తీర్మానం తీసుకుంటామా? ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిన సేవకుని ద్వారా నువ్వు సూటిగా నీ బిడ్డలతో మాట్లాడు. వారి దినాన్ని నీతో ప్రారంభించులాగున, వారి పనిని నీతో ప్రారంభించులాగున, వారి ప్రయాణాన్ని నీతో ప్రారంభించులాగున, వారి పరిచర్యను నీతోనే ప్రారంభించులాగున, ప్రతి ప్రయత్నాన్ని నీతోనే ప్రారంభించులాగున అట్టి కృపా కనికరము ప్రతి ఒక్కరికి దయచేయండి. నిన్ను కలిగి ఆశీర్వాదవంతంగా మార్చమని, మార్పునివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.